తెలుగు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి స్పందించారు. తాను కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని, అప్పటి వరకు ఎలాంటి పుకార్లు, అబద్ధాలు నమ్మవద్దని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఎన్ కన్వెన్షన్ మీద వస్తున్న వార్తల్లో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా పట్టా భూమిలోనే నిర్మించాము. చెరువులో 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. ఆ భూమి డాక్యుమెంట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎలాంటి కబ్జా జరగలేదని కోర్టు కూడా తీర్పిచ్చింది. కేసు ఇంకా కోర్టులో ఉండంగానే మా నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చివేశారు. ఇది సరైనది కాదు. ఇక మీడియాలో అనేక పుకార్లు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నా శ్రేయోభిలాషులు, అభిమానులు వాటిని నమ్మకండి. నాకు కోర్టుల మీద చాలా నమ్మకం ఉంది. న్యాయం నా వైపే ఉన్నప్పుడు తీర్పు కూడా నాకు అనుకూలంగానే వస్తుందని నాగార్జున అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి మరొకసారి స్పందించారు. ఎవరు ఈ మాటలు నమ్మొద్దు, కోర్టు మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ముఖ్యంగా నాగార్జున సంచలన కామెంట్ చేశాడు. నేను 1 సెంట్ భూమి కూడా ఆక్రమించుకోలేదని ట్విట్టర్ ద్వారా తెలియడం జరిగింది. నాకు కోట్ల పైన నమ్మకం ఉంది కాబట్టి నాకు ఆక్రమించుకున్నట్లుంటే నేను ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన దాన్ని గౌరవిస్తాను. కాబట్టి ఇప్పటి వరకు నేను ఎక్కడ భూమిని మాత్రం ఆక్రమించలేదు. అందుకే కోర్టు నిర్ణయం కూడా నా వైపే ఉంటుంది అనేది కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన విషయాలను చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలందరూ ఈ రోజు ఎన్ కన్వెన్షన్ పైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పుకోవచ్చు. గత పాలకులు ఏదైతే ఎన్ కన్వెన్షన్ గతంలో అక్రమాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన నాగార్జున ఆక్రమించాడనే ఆరోపణలు కూడా రావడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడున్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పరిపాలించిన కాలంలో ఎన్ కన్వెన్షన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూల్చేస్తామనేది, ఇది అక్రమంగా కట్టింది అనేది కూడా తెలియజేయడమే. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎన్ కన్వెన్షన్ కు సంబంధించింది ఆక్రమించారు, దీని ఆక్రమంలో ఉంది కాబట్టి ప్రభుత్వ భూమి చెరువును కబ్జా చేశారనే ఉద్దేశంతో ఈ రోజు కూలగొట్టిండ్రు అనేది ఒక గవర్నమెంట్ నిర్ణయం చెప్తుంది. హైడ్రా కూడా తెలియజేస్తుంది. కానీ నాగార్జున మాత్రం నేను ఎక్కడ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించినది ఎవరికి అంటే పట్టా భూమిలోనే నా నిర్మాణాలు ఉన్నాయి, నాకు సంబంధించిన పట్టకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కానీ 1 సెంట్ కూడా నేను ఆక్రమించలేదని నాగార్జున తెలియజేయడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి అని నాగార్జున తెలియజేస్తున్నాడు. బ్రాహ్మణి రాము, అలాగే చెప్పండి, ముఖ్యంగా మీడియాలో వస్తున్న వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? నాగార్జున ట్వీట్ చేయడంలో వాస్తవం ఉండొచ్చు, కానీ విజువల్లో చాలా మేరకు గత పాలకులు కానీ ఇప్పుడున్న హైడ్రా ప్రకటించిన దాంట్లో కానీ నాగార్జున ఆక్రమించినట్లు అక్కడ కనిపిస్తుంది. కానీ వాస్తవాలకు సంబంధించినవి మాట్లాడుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. తెలంగాణలో లేదా హైదరాబాద్లకు సంబంధించిన చెరువులన్నీ కబ్జా గురైన నేపథ్యంలోనే హైడ్రా ఒక లిస్టును తయారు చేసింది. ఆ లిస్టులో ఎవరెవరికి సంబంధించిన భూములు ఆక్రమించారు, ఎక్కడ చెరువులను ఆక్రమించారు, కబ్జా చేశారు, ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కూలగొట్టడం అనేది కూడా హైడ్రా ప్రకటించింది. కానీ ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ సంబంధించింది కూడా చెరువు మనకు కనిపించి ఆక్రమించినట్లు పట్టా భూమిలో ఉందనేది నాగార్జున ప్రకటించినప్పటికీ కానీ చెరువు ఆక్రమించింది అనేది తెలియజేస్తుంది. 1 సెంట్ కూడా నేను ఆక్రమించలేదని నాగార్జున తెలియజేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని కూడా నాగార్జున ప్రకటిస్తున్నాడు. ఎస్ రాము, అలాగే కేసు కోర్టులో ఉండగా ఇట్లా అంటే కూలగొట్టకూడదు, ఆక్రమణ తొలగించకూడదు, ఆయన కూడా తొలగించారు అనేసి చెప్తూ ఉన్నారు, ట్వీట్ చేశారు. బ్రాహ్మణి కోర్టుకు సంబంధించిన విషయం ఏదున్నా ఆక్రమించారా లేదా తన పట్టా భూమి అనేది కోర్టు నిర్ణయం తర్వాత ఉంటుంది. కానీ
రాష్ట్రంలో సంబంధించిన హైదరాబాద్కు సంబంధించిన పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి ఎన్ కన్వెన్షన్ మీద. అది ఆక్రమించారు అనేది చాలా ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలో ఉంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎన్ కన్వెన్షన్ పైన దాడులు చేస్తాం, కూలగొట్టేస్తాం. అట్లాగే చెరువులు ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైన ఆ చెరువులన్నిటినీ మేము పరిరక్షణ చేస్తాం. ఎవరు ఎంత బడాబాబులైనా వ్యాపారవేత్తలైనా ఎవరైనా సరే వాటి అన్నిటికీ కూలగొట్టేస్తాం అనేది రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లే ఈ రోజు హైడ్రా పేరుతో ఈ రోజు హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ పేరుతోని ఎన్ కన్వెన్షన్ సంబంధించినవి కూడా ఎక్కడైతే ఆక్రమించిందో ఆ జాగా మేరకు హైడ్రా కూలగొట్టడం జరిగింది. తన పట్టా భూమికి సంబంధించింది, తన పట్టాలో ఉన్న భూమి మొత్తం తనకు సంబంధించింది. అక్కడికి హైడ్రా అక్కడికి వెళ్ళలేదు అనేది. మొత్తానికి ఆక్రమణ ఎక్కడైతుందో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడైతుందో చెరువు మనకు విజువల్ లో చూడొచ్చు. చెరువుకు సంబంధించిన ఆక్రమించింది ఏదైతుందో అదన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అనేది చెప్పుకోవచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.